ఇప్పుడే వచ్చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్ గారికి స్వాగతం. నమస్తే సార్. ఇక్కడ వచ్చిన అందరికి పెద్దలకు కాలనీ వాళ్ళకి అందరికి లేదు. అక్కడ రింగ్ రోడ్డు కానీ ఇచ్చినారు. దాంట్లో అయితే ఎప్పుడు చెట్లు అసలు పెరిగిపోతున్నాయి. ఎవరు కొట్టించే వాళ్ళే ఉన్నారు. ప్రతి సంవత్సరము ఎన్ని చెట్లు వస్తున్నాయి. అవతల మనిషి యువతలకి కనపడాడు, యువతల మనిషి అవతలకి కనపడాడు. అయినా ఒక్కసారి కూడా ఎవరు వచ్చి చూడడంలే, పట్టించుకోవడంలే. అంగన్వాడీ అనేది మాకు కూడా లేదు. ఇంకా మాకు ఏదన్నా ఉపాధి చేసుకోవాలన్నా పనులు కూడా లేవు. టౌన్లోకి పోవాలంటే పోలేని పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా అవన్నీ చూడాలని ఇక్కడ ఉన్న పెద్దలకి అందరినీ కోరుకుంటున్నా. మా సార్ వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమే డ్రైనేజీ అవన్నీ ఉన్నాయి. మొన్న సార్ కూడా వచ్చి చూసినారు. టైలర్స్ కాలనీకి అన్ని గమనించినారు. కాబట్టి అక్కడ చెట్లు అవన్నీ క్లీన్ చేపించి మా కాలనీని కొద్దిగా గుర్తించాలని కోరుకుంటున్నాను. అసలు పిల్లలకు అంగన్వాడీ స్కూల్ లేదు సార్. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రోడ్లు లేవు. అసలు చాలా వ్యాపారం పోవడానికైనా ఇబ్బంది ఉంది సార్. కాలువలు లేవు సార్. మాకు వైఎస్ఆర్ నగర్ బుడంజంగల్ కలిసి సార్. కాలువలు లేకుండా అందరూ జనాలంతా పోటాడుతున్నారు సార్. మా ఇంటి ముందుకు నీళ్ళు వస్తున్నాయి, మా ఇంటి ముందుకు నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు సార్. ఈ సమస్యకు మీరు పరిష్కారం చేస్తారని కోరుతున్నాం సార్. సహకరించాలని మీ పెద్దలందరినీ కోరుతున్నాం సార్. నందమూరి నగర్లో తగ్గులో వచ్చేసి మొన్న 60,000 రూపాయలు మా ఫిరోజ్ అన్న గారి ఆదేశానుసార ప్రకారం ఆయన ఒక ప్లాన్ ఇచ్చినాడు. ఆ ప్లాన్ ప్రకారం పోయితే మాకు సక్సెస్ అయింది. అదేదో మేము కరెంట్ వేసుకున్నాం రీసెంట్గా, ఇంకా కరెంట్ రిలీజ్ చేయలేదు. పోతే అక్కడికి పోవాలంటే మోకాళ్ళలోతు వృధా. వర్షం వచ్చిందంటే మాత్రం మేమేమి సీసీ రోడ్లు ఏమని అడగలేదు, కంకర్ రోడ్డు ఏమని అడగటం లేదు. ఎక్కడైనా బిల్డింగులు పడగొట్టేటువంటి ఉడకలు, సిమెంట్ ఉడకలు మాకు ఒక ట్రాక్టర్ పోయే మేని మాకు జాడ చేస్తే సారి దానిపైన 8 మూర్స్ వేసుకొని పని జరుపుకుంటాం. మళ్ళీ మనకు నిధులు వచ్చిన తర్వాత మిగతా పనులు మీరు చేయొచ్చు. అదొక సమస్య. అదే ఇక్కడైతే మెయిన్ ముఖ్యంగా ఫుడ్ లేదు, జీవనోపాధి చాలా హీనం. చెప్పాలంటే ఎంత హీనం అంటే అంత హీనం. మాకు 200 రూపాయలు కూలి ఇచ్చినా చాలు, మాకు పని దొరికితే చాలని వాళ్ళ కళ్ళ నీళ్ళ పర్యంతరం. మేము వార్డులోకి పోతే మేము 37వ వార్డుకు 25వ బూతు 29వ బూతుకు మేము ఇన్ఛార్జీలుగా పనిచేసినాం. డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ కష్ట సుఖాలన్నీ చూసుకున్నాం మేము. ఇది మాత్రం తథ్యం సార్. అది ఎవరు చెప్తారో ఎవరు చేస్తారో వాళ్ళకు మాత్రము పైన ఉన్నటువంటి భగవంతుడు వాళ్ళకు ఆయురారోగ్యాలు చల్లగా చూడాలని ఈ యొక్క నేను ఎలక్షన్ల నుంచి కూడా చెప్తా వచ్చినాను. మీకమ్మా మనకు ఒకటి ఇండస్ట్రియల్ చిన్నది, మాకు జీవనోపాధి 200 కూలి ఇస్తే చాలు. మాకు ఆడవాళ్ళు వస్తారు, ఏదో సాయంత్రానికి వచ్చే 200 రూపాయలు వచ్చే పిల్లలకు గంజి తప్పుకుంటారు. కొంతమంది మగోళ్ళు తెచ్చుకుంటారు, సారాయి కానీ అంగట్లోనే వాదెంగుతారు. ఇంట్లో వచ్చి పెళ్ళడానికి 100 రూపాయలు చేతులు పెట్టి హీనం ఉంది పరిస్థితి. దయచేసి నేను కోరుకునేది కూడా అదే, చిన్న ఇండస్ట్రీ ఏర్పియాలని చెప్పేసి నేను ఫిరోజ్ అన్న గారిని ముఖ్యంగా నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను కూడా. ఈ విషయాన్ని అన్నకు తెలుసు బాగా. నేను కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎటువంటి శ్రమ పడినానో నా వార్డు ప్రజలకు తెలుసు. ఫిరోజ్ అన్న కండార చూసినాడు అని కూడా నేను ఎంతవరకైనా పోరాడతాను. ఒక్క సమస్య చెప్పమన్నారు చెప్తున్నాను. నేను మా చాణిక్యుడు నాకు బాబురావు సార్ గారు, ఆయనను అడిగినాను. అదే మన కమ్యూనిటీ హాల్ అంటారు. ఆ కమ్యూనిటీ హాల్ ఏదో ఒక 30 సెంట్లకి నాకు కేటాయిస్తే దానికి కులము లేదు, మతము లేదు, ఏ భేదాభిప్రాయం లేదు. ఏదో విధంగా రేకుల షెడ్ అయినా వేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి అయితేనేమి, ఇంట్లో పేరెంటం జరిగితే జనాలు వస్తారు, వాళ్ళకైతేనేమి దూరింటి బంధువులు వచ్చే పండుగ నీకు ఉండదు, వాళ్ళకు కూడా పరుపులు ఏర్పాటు చేస్తాను, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాను. ఉచితంగా రావచ్చు, ఆ కార్యక్రమం చేసుకోవచ్చు. మళ్ళా పరుపులు చుట్టూ ఆడ పడేసిపోతే చాలు. కసుగొట్టుకునేటప్పుడు ₹2 ఇచ్చే ఒక కుటుంబం జీవనం చేస్తుంది. ఆడ ఒక భార్య, పిల్లలు, తన సంతానము మొత్తం జీవనం చేస్తుంది. దానికి స్థలం కేటాయిస్తే ఇది కులమతం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పావలో వేడో సహాయం చేస్తారు. అది కమ్యూనిటీ హాల్ చేసుకుంటాము, చిన్నగా డెవలప్మెంట్ చేస్తాం, ఒక కుటుంబానికి అప్పచెప్తాం. దీనికి ఛార్జెస్ అంటూ ఏమీ లేదు, ఫ్రీ అకామిడేషన్. ఎవరన్నా రాని ఫ్రీగానే రావాలా.
వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుండాలా పోతుండాలా. ఎక్కడా దొరకదు ఇవి. ఈ ఆలోచన వచ్చింది. మీకు సబబు న్యాయం అనిపిస్తే ఆ స్థలాన్ని మా యొక్క చాణిక్యం ద్వారా మాకు తెలియపరిస్తే చాలు. నమస్తే సార్. ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ నగర్ లో ఎదుర్కొన్నటువంటి సమస్యలోనూ మన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారు ముఖ్యంగా ఇక్కడ రౌడీ షీటర్లు స్థలాలు ఆక్రమించుకునేటువంటి బెడద ఎక్కువ ఉండేది. ఫిరోజ్ సార్ వచ్చిన తర్వాత ఆ బెడదను నివారించినందుకు వారికి కాలనీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ దౌర్జన్యంగా వచ్చేది, బయట అక్కడ రౌడీ షీటర్లు వచ్చేది, కబ్జాలు చేసేది, వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్లాట్లను కబ్జా చేసి అమ్ముకునే వృత్తిని పెట్టుకున్నారు. ప్రవృత్తి అది ఒక వృత్తి, వ్యాపారంగా. ఆ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేసినటువంటి ఘనత మన ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారికి దక్కింది. అదేవిధంగా మొన్ననే రీసెంట్ గా మన గౌరవ న్యాయశాఖ మంత్రులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు కోటి 10-20 లక్షలతో మాకు ఈ మధ్యనే ఎక్కడైతే మురికి కాలువలో నివారణలో ఇబ్బందులు ఉంటాయి అక్కడ రోడ్లకు కూడా శంకుస్థాపన వేసినందుకు అనతి కాలంలోనే వచ్చి మాకు మా యొక్క సమస్యను పరిష్కరించినందుకు మా సీనియర్ నాయకులు, గురువులు, పెద్దలు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి 33వ వార్డు. ముఖ్యంగా మెయిన్ డ్రైనేజీ, కాలువలు, రోడ్లు, ఈ 3 సమస్యలతో సతమతం అవుతున్నారు ముఖ్యంగా. అదేవిధంగా ఇంకొక మేజర్ సమస్య కూడా పెద్దలు రానప్పుడు ప్రజలకు విశదీకరించడం జరిగింది. మున్సిపల్లో ప్రతి ఇంటిలో అది ఇంటి పుట్టిందంటే అక్కడ ఇల్లు జననం చెందిందంటే అది అసెస్మెంట్ నెంబర్, మన బర్త్ ఆధార్ ఎట్లా బర్త్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుందో ప్రతి ఇంటికి బర్త్ సర్టిఫికేటే ఒక అసెస్మెంట్ నెంబర్ అనేది మున్సిపాలిటీ వారు జారీ చేస్తారు. కానీ చాలా మంది కొందరు ఇక్కడ ఇల్లు అమ్ముకపోవడం జరిగింది. చిన్న బేదలు అగ్గువ ఉందని కొనుగోలు చేసి ఇక్కడ జీవనం చేస్తున్నారు 10-15 సంవత్సరాల నుండి. వారికి కూడా మున్సిపల్ మినిస్టర్ గారితోనేమి మున్సిపల్ సెక్రటరియట్ లో మన గౌరవ న్యాయశాఖ మంత్రి ద్వారా మన ఫిరోజ్ అన్నగారు తీసుకెళ్లి ఇక్కడ స్థానికంగా నివాసం ఉండి పొజిషన్ సర్టిఫికేట్ కలిగి ఉండి అసెస్మెంట్ మెంబర్ను మార్చుకుంటే ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంది. దయచేసి గౌరవులైనటువంటి మన జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి అసెస్మెంట్ పట్ల దానికి సహకరించవలసిందిగా సవినయంగా మేము 38వ వార్డు ప్రజల తరఫున మేము అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అది మేజర్ సమస్య. అదేవిధంగా వాటరు సమస్య బాగా ఏం పెద్దగా లేదు, కరెంటు బాగానే ఉంది దేవుని దేవలన. మేజర్గా ఈ మురికి కాలువలతో ఉంది, డ్రైనేజ్ కూడా అత్యధిక నిధులు కేటాయించాలని సభాముఖంగా అన్నగారిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబం మన నశం బ్రదర్స్ కు, అలాగే మన మినిస్టర్ సార్ కుమారైన ఫిరోజ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వేదికలు అందించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునూరి ఖలీలన్న గారికి, ముఖ్యంగా మారుమూల ప్రాంతం నిజంగా 42 వార్డుల్లో జరగాల్సిన ప్రోగ్రాన్ని మా వైఎస్ నగర్ లో మారుమూల ప్రాంతంలో పెట్టినందుకు ఆంధ్రజ్యోతి ఏపీ వరకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్స్ సార్ గారికి కూడా. ఎందుకంటే మీరు ప్రోగ్రాం పెట్టారు, ఇది నెరవేరుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా నెరవేరుతుందని మేము సభాముఖంగా కూడా తెలపరుస్తున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ మేజర్ సమస్య మంచినీటి సమస్య, డ్రైనేజీ రోడ్ల విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సార్ ఇక్కడ హౌస్ సైట్స్ ట్రాన్స్ఫర్ జరగడం లేదు సార్. అంటే ఇండ్లు అమ్ముకునేవారు కొనేవారు అమ్ముకున్న పేరు మీదనే ఉంటుంది కానీ కొనేవారి పేరు మీదకి మారడంలా. ముఖ్యంగా ఇది సదరు విషయాన్ని మీరు ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి ఆ పట్టా ట్రాన్స్ఫర్ చేసే విధానం మీరు జరిపించాలా. అలాగే అసెస్మెంట్ నెంబర్ కూడా ఒక ఇంటికి ఒక నెంబర్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ ఉండేది 2500 ఇళ్లకు పట్టాలు ఇస్తే 3000 అసెస్మెంట్ నెంబర్ ఉన్నాయి సార్. మొత్తం ఫ్రాడ్ బోగస్ చేశారు గత పాలకులు, గత ప్రభుత్వం అని సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఈరోజు నూతనంగా ఇంటి పన్ను వేయాలని పోతే పన్ను వేయడానికి అవకాశమే లేదు సార్. వాళ్ళు నూతన ఇంటికి మాత్రమే వేస్తామంటున్నారు, పట్టాలకు వేయడం లేదు. పెద్ద మేజర్ సమస్య. దీన్ని మీరు ఖచ్చితంగా మీరు తీర్మానించాలా. ఎందుకంటే 2500కు 3000 ఇండ్ల పట్టాలు, 3000 అసెస్మెంట్ నెంబర్ ఉండడం వల్ల కొత్త వారికి అవకాశం లేదు. ముఖ్యంగా ఇప్పుడు కుళాయి కనెక్షన్ ఇవ్వాలంటే ఇంటి పన్ను అడుగుతున్నారు సార్. ఇంటి పన్ను కావాలంటే ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్కి పోతే వాళ్ళు జినేన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. జినేన్ సర్టిఫికేట్ అంటే ఆ ఇంటి పట్టా ఒరిజినల్ డూప్లికేట్ అంటే జినేన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇక్కడున్న ఎంఆర్ఓ గారు జినేన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు సార్. జినేన్ సర్టిఫికేట్ ఇవ్వనందువల్ల
ఇంటి పన్ను రావడం లేదు, కుళాయి పన్ను రావడం లేదు. ప్రజలతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. గత ప్రభుత్వం ముందు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేశాం అన్నగారి సమక్షంలో. టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే మీకు కుళాయిలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటిలోకి ఏ విషయం అడిగినా కుళాయి ఇవ్వలేకుంటారని చెప్పి ఇక్కడ ప్రజలు మమ్మల్ని విమర్శిస్తున్నారు సార్. మేజర్ సమస్య అది. హౌసింగ్ బిల్లు వచ్చిన ఇంటికి కూడా జినైన్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తేవాలి? ఆల్రెడీ హౌసింగ్ లో జినైన్ ఉంటేనే హౌసింగ్ వారు ఆ లోన్ ఇచ్చింటారు. మళ్ళీ జినైన్ సర్టిఫికేట్ అడగడము విడ్డూరంగా ఉంది సార్. మున్సిపల్ సిబ్బంది మీకు మరి కూడా ఇప్పుడు తెలపరచడం ఏమంటే, జినైన్ సర్టిఫికేట్ అంటే కొత్త ఇంటికి నూతన ఇంటికి జినైన్ సర్టిఫికేట్ అడగాలి మీరు. పాత ఇంటికి హౌసింగ్ లో బిల్లు వచ్చిందని కూడా జినైన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ జినైన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇవ్వరు, వీళ్ళు ఇంటి పన్ను ఎవరు, మా కుళాయి పన్ను వేయరు, మా కుళాయి రాదు సార్. ఈ సమస్యలు మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. దయచేసి అన్నగారికి సమస్య మున్సిపల్ సిబ్బంది కూడా చెప్తున్నాం, జినైన్ సర్టిఫికేట్ ఎప్పుడు కావాలి? కొత్త ఇండ్లు అయితే మీరు ఇవ్వాల్సిందే. ఆడే హౌసింగ్ లో బిల్లు వచ్చింది, పాత ఇంటికి కూడా వీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన ఏబిఎన్ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాం సార్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు సార్. ఎస్ఆర్బీసీ కాలనీ టిట్కో ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం మా అజెండా ప్రకారం మన లోకల్గా ఉన్న కమిషనర్ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. అయితే ఈరోజు ఒకే రోజు మన నంద్యాలలో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 20 సూత్రాల గారు వెలుగుడికి రావడం, ఇవన్నీ దృష్ట్యా, అలాగే మన ఎమ్మెల్సీ ఈయన షరీఫ్ గారు ఉర్దూ నేను రాలేను, మా అబ్బాయిని పంపిస్తాను, మా అబ్బాయి అక్కడ ఏదైతే చెప్తాడో అది నా మాటగానే ఉంటుంది కాబట్టి సమస్యలు, ప్రజల సమస్యలు త్వరగా తీరుతాయని చెప్పి మేము భావిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో సీఎం గారు కావచ్చు, అలాగే మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలు బాగుండాలి అని వారు ఎంతో శ్రమ ఊడ్చి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు నందమూరి నగర్ అండ్ వైఎస్ నగర్ దాంట్లో ఈ డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఎన్నో సమస్యలు ప్రజలకు తెలియజేశారు. ఈరోజు ఫిరోజన్న గారు ఆ సమస్యలన్నీ దాని మీద బుక్లో రాచుకున్నారు. ఈ సమస్యలన్నీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తారని చెప్పి మేము కూడా అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. రాబో రోజుల్లో ఈ ఉమ్మడి ప్రభుత్వము ఈ 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ ఇంకా 15 ఏళ్ళు కూడా ఉంటుంది. ప్రజలకు సుస్వరపాలన అందించి వారు నిత్యము ప్రజలలో ఉండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి తప్పించే వ్యక్తులు వారిద్దరు కాబట్టి ఈ సమస్యలు నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తూ, అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిష్కారమే అజెండాగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి నన్ను పిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రాము ఈరోజు ఆంధ్రజ్యోతి వారు కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియడమే అజెండాగా ఈరోజు సమస్యల పరిష్కారానికి ఈరోజు ఈ వేదిక కానున్నది. ఈ వేదికను ముఖ్య అతిథిగా వచ్చేసిన మా నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ భాయ్ గారికి, అలాగే వార్డ్ ఇన్ఛార్జ్ బుగ్గన రాముడు గారికి, జనసేన నాయకులు సుధాకర్ గారికి, అలాగే వార్డు పెద్దలకు, మహిళా సోదరిమణులకు అందరికీ, వార్డు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా మంచి సబ్జెక్ట్లో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సమస్యలు నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియవు. ఇటువంటి ప్రజావేదిక ద్వారా నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్ గారి వారికి, యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వైఎస్ నగర్లో గత 5 సంవత్సరాల నుంచి చాలామంది చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ పెద్ద పెద్ద పాములు కూడా తిరుగుతుంటాయి, కంప చెట్లు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవని. మన ఫిరోజ్ గారు మన ప్రభుత్వం వస్తేనే ఈ కాలనీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఎలక్షన్ క్యాన్వాసింగ్ నుంచే మమ్మల్ని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినాక కూడా ఫిరోజ్ గారు వైఎస్ నగర్కు, నందమూరి నగర్కు వచ్చిన సార్లు ఏ వాడుకు నంద్యాలలో పోలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను. చాలాసార్లు వైఎస్ నగర్కు, నందమూరి నగర్కు నేను అడిగినాను, అన్న ఎందుకన్నా నువ్వు ఎక్కువ వైఎస్ నగర్, నందమూరి నగర్ పోతావంటే అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా ఆ సమస్యలను మేము పరిష్కరించాలి. గత పాలకులు గత 5 ఏళ్లలో అసలు డెవలప్మెంట్ అనేది వైఎస్ నగర్లో కానీ నందమూరి నగర్లో కానీ చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అక్కడ ఉంది. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా నందమూరి నగర్ను, వైఎస్ నగర్ను డెవలప్ చేయాలని
మన ఫిరోజ్ గారు మమ్మల్ని సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రజావేదిక ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా మరి మన ఫిరోజ్ గారు వచ్చారు, సమస్యలు విన్నారు. ఫిరోజ్ గారు మంచి దృక్పథంతో ఈ కాలనీను డెవలప్ చేయాలి, ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అయితే ఉన్నారు. మొన్ననే మన ఫిరోజ్ గారు వాళ్ళ ఫాదరు మంత్రి గారైన న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కొన్ని ప్రారంభోత్సవం కూడా భూమి పూజలు కూడా చేయడం మినిస్టర్ ద్వారా జరిగింది. కాలనీలో దాదాపు 2 కోట్ల వరకు పనులను మంత్రి గారు భూమి పూజ చేశారు. అవి కూడా త్వరలోనే పనులు అయిపోతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిరునామా. అట్లాంటిది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి అభివృద్ధి ఈసారి ఖచ్చితంగా నందమూరి నగర్లో కానీ వైఎస్ నగర్లో కానీ అవుతుందని ఈ సందర్భంగా నేను కాలనీ ప్రజలు కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన ఫిరోజ్ గారు కూడా వైఎస్ కాలనీ డెవలప్మెంట్ గురించి చాలా శ్రద్ధగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి తెలియజేస్తారని, నన్ను ఈ ఆంధ్రజ్యోతి వారు ఏబిఎన్ వారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. అవార్డు పెద్దలు మన బాబురావు గారికి, కాంతిరావు గారికి, మన బుగ్గరాముడు అన్న గారికి, జనసేన ఇన్ఛార్జ్ మన సుధాకర్ అన్న గారికి, ఖలీల్ అన్న గారికి, అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. మొన్న ఎలక్షన్ జరిగిన ముందు ఈ వార్డుకి చాలాసారి రావడం జరిగింది. ఇక్కడ చాయ్ పే చర్చ అని ఫస్ట్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కాంతన్న వీళ్ళందరూ వచ్చినారు నా దగ్గర, వచ్చి చెప్పారు, అన్న ఈ వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్లో మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు జనాభా ఈ 2 వార్డులో కలిసి 10,000 పైన అయిపోయింది. ఇంకొకటి ఎక్కువ మంది సెటిలర్స్ ఉన్నారు, అవుట్ సైడర్స్ ఇంకా చాలా మంది అవుట్ సైడర్స్ ఉన్నారు. లోకల్ వాళ్ళు తక్కువ, లోకల్ వాళ్ళు దాదాపు నేను అనుకునే ప్రకారం ఒక 50% ఉంటే 50% బయట వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మెయిన్ మన ఎంట్రన్స్ బాగుండాలంటే ఆ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. మీరు చూశారు ఆ బ్రిడ్జ్ ఖచ్చితంగా నాన్నగారికి మొన్న కూడా మనం చెప్పినాము, మొన్న ఫైనాన్స్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా చెప్పినారు, సార్ ఆ బ్రిడ్జ్ ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలని. ఆ బ్రిడ్జ్ ఒకటైతే ఇన్షాల్లా ఇదన్నీ ఇంకా పరిగెత్తుతుంది, అన్ని రోడ్లు అన్నీ కానీ ఏదన్నా కానీ. మీరు చూశారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసారి మీ వాటికి వచ్చినామో మీకు తెలుసు. ఎక్కడెక్కడ మేము వచ్చి ఎక్కడన్నా ఈ డ్రైనేజ్ స్టార్ట్ అయితే అక్కడనే మనం కాంట్రాక్టర్ని పిలిచి అక్కడనే భూమి పూజ చేసి అక్కడనే స్టార్ట్ చేశాం. మీరు చూశారు మొన్న టైలర్స్ కాలనీ మా ఎవరు చెప్పారమ్మా, టైలర్స్ కాలనీ మీరు రాలేదని చెప్పారు, కానీ ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు. మేము టైలర్స్ కాలనీ వచ్చి మొత్తం చూసినాం. టైలర్స్ కాలనీలో మొన్న 30 లక్షలు రోడ్డు కూడా శంకుస్థాపన చేశారు మంత్రి గారు వచ్చి. ఆ రోజు మేము టైలర్స్ కాలనీ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, అన్న మీరు టైలర్స్ కాలనీ లోపల వరకు వచ్చారు, లాస్ట్ టైం 5 ఏళ్ళలో ఎమ్మెల్యే కానీ ఒక్కసారి కూడా ఈ మాజీ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా కనీసం ఆ ఏరియాకి వచ్చి కూడా చూడలేదు, కనీసం కౌన్సిలర్ కూడా చూడలేదు. కానీ ఆ కౌన్సిలర్కి 100 ప్లాట్లు ఉన్నాయని చెప్పింది మీరే. చెప్పినారా లేదా? మీరే చెప్పారు. ఆ ఏరియాలో మొత్తం వాళ్ళదే. మొత్తం ఏం చేశారంటే లాస్ట్ ప్రభుత్వంలో మొత్తం ప్రతి ఒక్కరికి ప్లాట్లు అంతా కబ్జా చేశారని. సరే అది వాళ్ళు ఏం చేశారో అది గతం కథ, కానీ మనం ఏం చేస్తున్నామో అది మనం ఇది చేయాలి. ఎందుకంటే మీరు చూశారు వైఎస్ఆర్ నగర్లో మనం చూస్తుంది ఈ ఒక్క రోడే సిమెంట్ రోడ్ వేశారు. మళ్ళీ కౌన్సిలర్ ఆయన ఇంటి దగ్గరనే సిమెంట్ రోడ్ వేశారు. దాని తర్వాత ఎక్కడన్నా కనిపించిందా మీకు రోడ్డు? ఎక్కడ కనిపించలేదు. కంపల్సరీ మేము ఈ ప్రభుత్వంలో కంపల్సరీ ఏ ప్రామిసెస్ చేశామో కంపల్సరీ ఆ ప్రామిసెస్ ఖచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే దాదాపు మనం ఈ 6 నెలల్లో మీరు చూశారు, 6 నెలల్లో దాదాపు మొన్న మంత్రి గారు 8 కోట్ల వరకు ఇది శంకుస్థాపన చేశారు. నంద్యాలలో 8 కోట్లు, మళ్ళీ మన నంద్యాల మండలంలో గోస్పాడు మండలంలో రోడ్ల కోసం డ్రైనేజ్ల కోసం 8 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్లు కూడా స్టార్ట్ అయింది. మీరు చూస్తున్నారు ఎందుకంటే మంత్రి గారికి నేను చెప్తున్నాను, నాన్న ఇక్కడ మనకు కంపల్సరీ రోడ్లు వేయాలి అంటే అప్పుడప్పుడే కమిషనర్ గారిని పిలిచి శాంక్షన్ చేపిస్తున్నారు. ఎందుకంటే నేను తిరిగినాను, మేము మీకు దగ్గర ఓట్ల కోసం వచ్చినాను. ఖచ్చితంగా మళ్ళీ నేను మీ దగ్గర ఓట్లు కావాలంటే ఖచ్చితంగా మీ వర్క్ చేస్తేనే మీ దగ్గర మళ్ళీ మనం ఓట్లకు వస్తాం. కొన్ని పనులు అవుతాయి, కొన్ని పని కావు, కానీ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా పెద్దవాడు.
ఇంత ఏమంటే ఇంత ఇంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు గత 20 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబంని ఓట్లు వేశారు. ఏం చేశారు? ఓట్లు వేస్తే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఏమన్నా చేశారా? ఏం అభివృద్ధి చేయలేదు. ఇక్కడ మెయిన్ సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య, దాని తర్వాత రోడ్ల సమస్య, దాని తర్వాత నేను ఎక్కడ వార్డులో వెళ్తే కూడా ఏం పాములు ఉంటున్నాయి, తేళ్లు ఉంటున్నాయి, అసలు కరెంటు లైట్లు లేవు. మొన్న మేము పిలిచి కరెంటు లైట్లు వేయించినాం. ఎక్కడ బుగ్గరాముడు అన్నకి తెలుసు, బాబురావు గారికి తెలుసు. అక్కడ నందమూరి నగర్లో వెళ్తే అక్కడ 5 గంటలు అయితే ఎవరు ఇంటి బయట రావడం లేదు. ఎందుకంటే లైట్లు లేవు, పాములు తిరుగుతున్నాయి, పిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. అక్కడ ఒక డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేదు. ఒక ఇష్టం వచ్చేటట్టు కట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేసారు. దానికోసం నేను మున్సిపాలిటీ వాళ్ళకి కూడా చెప్పినాను, సార్ మీరు కంపల్సరీ దీని నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ మీద ఒక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా పేదవాళ్ళు, ఇంక మొత్తం ఏం చెప్పాలంటే బిలో పావర్టీ లైన్. ఇక్కడ ఈ రోజు మన పొద్దున వర్క్ చేస్తే సాయంత్రం సంపాదిస్తేనే అదే వాళ్ళ సంపాదన. దానికోసం అన్నగారు చెప్పినట్టు కూడా ఒక ఖచ్చితంగా, ఎందుకంటే నాన్నగారు కూడా మాట్లాడి ఏదో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్న ఇక్కడ చెప్పాలని, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటూ, అట్లానే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చేయాలా. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా వరకు లేవు. వాటర్ ఫెసిలిటీస్, బరియల్ గ్రౌండ్ సమస్య చెప్పారు. మొన్న బరియల్ గ్రౌండ్ సమస్య నాన్నగారు వచ్చి చూశారా లేరా? వచ్చినారు, చూశారు. ఇది అన్ని సమస్యలు ఎట్లా అవుతుందంటే, మేము వస్తున్నాం ప్రతి వారం నంద్యాలలో ఎన్ని రోజులు ఉంటాయో ఖచ్చితంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ మీద దృష్టి పెడుతున్నాం. అక్కడ కూడా ఆ రోడ్ల మీద కూడా మీరు చూడండి, ఎక్కడంటే మన ఎస్ఆర్బీసీ పోయే రోడ్డు కూడా మొత్తం అక్కడ రోడ్లు కూడా చక్కగా లేవు. నేను ఇరిగేషన్ వాళ్ళకి చెప్తే ఆర్ఎన్బి అంటారు, ఆర్ఎన్బి వాళ్ళు చెప్తే మా డిపార్ట్మెంట్ కాదంటారు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు అంటే మాకు సంబంధం లేదంటారు. ఇంతమంది మధ్య మళ్ళీ మనం ఫైల్ తీసుకొని ఇరిగేషన్ దగ్గర వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు ఆర్ఎన్బి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి సార్ అంటే, వాళ్ళు అక్కడి నుంచి ఆర్ఎన్బి వాళ్ళకి ఆర్ఎన్బి వాళ్ళకి చేస్తే మళ్ళీ ఆర్ఎన్బి వాళ్ళు అప్పుడు శాంక్షన్ చేస్తారు. అంటే మనం చెప్పుకుంటాం కానీ ఇన్ని సమస్యలు ఉంటాయి. ఒక్క డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదని పక్కన పడేస్తారు. అంటే ఇంత మనం ఫైళ్ళు తిరిగి పరిగెత్తునే పనులు అవుతుంది. మనం ఊరికే ఇక్కడ చెప్పేస్తున్నాము ఇది చేయాలి, కానీ దీని వెనకాల ఇన్ని సమస్యలు ఉంటాయి. అంటే ఏదంతా ఈజీ కాదు, మనం చెప్పినట్టు ఈజీ కాదు. శాంక్షన్ కావాలి, ఎందుకంటే బడ్జెట్ కావాలి, ప్రతిదీ. ఎందుకంటే మనకు 6 నగరంలోనే మనం దాదాపు ఓన్లీ నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ లో ఎన్ని పనులు చేసామో మీకే తెలుసు. అక్కడ రోడ్, ఇక్కడ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేసినాం, రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కంపల్సరీ ప్రతి వర్క్ స్టార్ట్ చేసాం, కంపల్సరీ ఏదన్నా కానీ. ఎందుకంటే నాకు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ నుంచి అర్ధరాత్రి ఫోన్లు చేస్తూనే ఉంటారు. మాకు రేషన్ రావడం లేదని ఒకళ్ళు ఫోన్ చేస్తారు, కరెంటు కట్ చేస్తున్నారని ఫోన్ చేస్తారు, ఎవరన్నా కొట్లాడుకున్నారని ఫోన్ చేస్తుంటారు. ఇంకొకటి ఆయన చెప్పినట్టు ఇక్కడ రౌడీ షీట్లు, ఇంకా దాని తర్వాత గుట్కా మట్కా అన్నీ ఎక్కువ ఉన్నాయి. దానికోసం నాన్నగారు అప్పుడు కూడా ప్లాన్ చేశారు, ఇక్కడ కంపల్సరీ ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలని దాన్ని ఆలోచించడం కూడా ఉన్నారు నాన్నగారు కూడా. ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ, దాదాపు 10,000 పైన జనాభా ఉంది. ఇంకొకటి అన్న చెప్పినట్టు కంపల్సరీ మున్సిపాలిటీ వాళ్ళకి మళ్ళీ ఎంఆర్ఓ గారికి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే అన్న సమస్య చెప్పింది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త ఇల్లు కడితేనే మనకు సర్టిఫికేట్ ఇవ్వాలి, పాత వాళ్ళకి కూడా జెన్యూన్ సర్టిఫికేట్ ఇస్తే ఎందుకంటే ఎన్నో చేతులు మారించి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడో 1985లో నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన పట్టాలే ఇప్పటి వరకు ఇచ్చిన పట్టాలు. దాని తర్వాత ఎన్నో చేతులు మారింటాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జెన్యూన్ తీసుకురావాలంటే ఎక్కడ ఉంటాయి? కాదు, ఆ సమస్య కూడా ఉంది. కంపల్సరీ అన్ని సమస్యలు. ఇంకొకటి అమ్మగారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్స్, ఆడవాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించాలని ఖచ్చితంగా దాని మీద కూడా మనం మాట్లాడదాం. ఇంకొకటి ఒక స్కూల్ సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా లాస్ట్ టైం కూడా మన ఉర్దూ స్కూల్ దగ్గర కూడా రోడ్డు బాగా లేకపోతే అప్పుడప్పుడే రోడ్డు వేయించాము. దాని తర్వాత మన చర్చ్ సురేష్ సార్ చర్చ్ అక్కడ కూడా రోడ్డు బాగాలేతే ఇమీడియట్ మీరు రాత్రి అడిగినారు, పొద్దున వరకు రోడ్డు పడిందా లేదా సార్? అదే మనం ఎందుకంటే మనం వర్క్ చేస్తున్నాం. కంపల్సరీ ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు రావచ్చు, చెప్పొచ్చు. కంపల్సరీ మేము మీకోసమే ఉన్నాం. ఎందుకంటే మీకు మేము హామీ ఇచ్చినాం, కంపల్సరీ ఆ హామీలన్నీ పూర్తి చేసే వరకు
ఖచ్చితంగా మేము కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ ఏదో వీళ్ళు వచ్చినారు సమోసాలు తిన్నారు వెళ్ళిపోయినట్టు కాదు. నాయకులు పని చేయాలా, కంపల్సరీ మీరు వర్క్ చేయాలా. అప్పుడే తెలుగుదేశం పార్టీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఎవరు మన నిజమైన కార్యకర్త, నిజమైన లీడర్ అని అప్పుడే గుర్తించి వాళ్ళకి టికెట్ ఇస్తుంది. దానికోసం అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే మనం వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ని మనం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా డావోస్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎట్లా చేస్తారో కంపల్సరీ మనం నంద్యాల కూడా ఒక దారిలో ఒక రూపురేఖలు మారాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా దీర్ఘకాలం